ఇంజనీర్ రంగారెడ్డి డిస్టిక్. వీళ్ళు మొత్తం జైలుకు పోతారు. ఎవరెవరైతే ఇచ్చిండో వీళ్ళని జైలుకు పంపే బాధ్యత మనది. నవనిర్మాణ్ కంపెనీ ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? ఇది 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 పోయిన నెల ఇచ్చిండ్రు. ఇంకో వాళ్ళు ఇచ్చిన ఇవి ఇంకో జీవో ఇచ్చిండ్రు. ఇంకో 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 సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది ఆల్ కమిషనర్స్ కు ఎవరైతే ఈడ చిన్న 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 చిత్క బతుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి పంపాలని చెప్పేసి ఈ జీవోలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు బాజాప్తా ఈరోజు ఏం చెప్తున్నారంటే, ఈరోజు బాజాప్తా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టే అవసరం లేదు, ప్రభుత్వం అప్పుల పాలే ఉన్నది, ప్రభుత్వం దరిద్రంగానే ఉండాలి, ప్రభుత్వానికి మీరు ట్యాక్స్ కట్టద్దు, మీరు మాకు కట్టాలి, మా కడుపును నింపాలి అని ఎవరెవరు అంటున్నారు? కోమరెడ్డి వెంకరెడ్డి కూడా అంటుండ్రు. ఇప్పుడు నేను అవే జీవోలు చూపించిన. ఇక నేను వీళ్ళు మరి సాక్ష్యం లేకుండా మాట్లాడద్దు కదా, సాక్ష్యాలతో సహా చూపెడుతున్నా. ఈ కోమరెడ్డి వెంకరెడ్డి ఏం చేసినా చెప్తా. ఆర్ఎన్బి మంత్రి మరియు ఆయన బృందం ఫ్లైఓవర్లకు ఎటువంటి టెండర్లు లేకుండా ప్లాన్ చేస్తూ కేవలం లంచాలు తీసుకొని ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా ఎక్కడెక్కడ ఇచ్చిన తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 కంటైనర్లు 60 లాలీపాప్లు ఇవి 11 కిలోమీటర్లకు. ఇది ఎవరికి ఇచ్చిన? నవనిర్మాణ్కే. బండ్లగూడలో సన్ సిటీ మున్సిపాలిటీల అక్కడ నవనిర్మాణ్ టార్గెట్ ఎవరిది? కృష్ణారెడ్డిదే. మణికొండ మున్సిపాలిటీ నవనిర్మాణ్. ఆదిపట్ల మున్సిపాలిటీ 5 కంటైనర్లు 200 లాలీపాప్లు. నల్గొండ మున్సిపాలిటీ 14 కంటైనర్లు 400 లాలీపాప్లు. తుక్కుగూడ, కొత్తూరు, తుర్కేంజాలు, శంకర్పల్లి వంట మీకు ప్రెస్ నోట్లు ఇస్తా. ఇవి చాలా ఉన్నాయి. ఇగో ఈ విధంగా ఈ మొత్తం ఇళ్ళకెళ్ళి గతంలో ఉన్నటువంటి తెలంగాణ నిజంగా తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తులు దీనిపైన కొన్ని వేల మంది బతుకుతుండ్రు. ఈ 201 కంపెనీలలో అందులో దాదాపు కొన్ని వేల మంది పనిచేస్తారు. ఎట్లా అంటే అవి ఎరెక్షన్ చేసేటోళ్ళు, పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు, అతికేసేటోళ్ళు, నిలబెట్టోళ్ళు వాళ్ళందరూ నిలగొట్టి ఈ రోజు కేవలం బీహారీలకు పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పించే విధంగా ఈ కంపెనీలు మాత్రం చేస్తున్నాయి. ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఏం చేసిండ్రు? నార్సింగ్కి వెళ్ళి 12 కంపెనీలు ఎలగొట్టిండ్రు. తెర్లాపూర్కి వెళ్ళి 6 ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. జాగీర్లకి వెళ్ళి 6 మీడియా ఏజెన్సీలను ఎలగొట్టిండ్రు. ఏది? ఆర్ఎన్బి సంస్థ. ఇక ఆర్ఎన్బి లీలలు ఇట్లా ఇంట్లో కోమరెడ్డి వెంకరెడ్డి ఇది ఇక్కడ కాదు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక కోమరెడ్డి వెంకరెడ్డి లీలలై ఫోటోలు చూపెడతా. ఈయన ఫోటోలు చూపెడతా. ఈయన ఇగో ఇప్పుడు వేస్తున్నటువంటి ఇవి ఇప్పుడు ఎలక్షన్లు చేసి వేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి నేను ఒక మున్సిపాలిటీల ఆర్ఎన్బిలో ఉన్న ఒక వింగ్ల ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా గండు కొడుతున్నారో నేను చూపెడుతున్నా. 1000 కోట్ల రూపాయలు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు డబ్బులు దొంగలను చూసినట్టు చూస్తారు కదా. నువ్వు నిజంగా ప్రజల పక్షాన నువ్వు పనిచేస్తే తెలంగాణ హితం కోసం పని దూరం చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు చేద్దామా? ఇవి దొంగ పనులు, ఇవి దొంగ పనులు. అందుకని దొంగను చూసినట్టు చూస్తారు. నువ్వు దొంగ పనులు. ఇక నోటిఫైడ్ ఏరియా అంటే ఇక్కడికి వెళ్ళి ఏది శంషాబాద్ ఏరియా మొత్తం. ఇక ఇక్కడ భారీ స్కామ్. ఇక్కడ ఒక్క దగ్గర ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూపెడతా. నవనిర్మాణ్ కంపెనీకి ఇక్కడ 63 లక్షలకు మాత్రమే ఇచ్చిండ్రు. యాక్చువల్ గా ఇక్కడ ఎంత ఉండాలంటే ఏజెన్సీకి ఇక్కడ అత్యధిక బిడ్డు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చేది మాకు 12 కోట్ల రూపాయలు మాకు వద్దు. రేవంత్ రెడ్డి అంటాడు మాకు 12 కోట్ల రూపాయలు వద్దు, నాకు 63 లక్షలు ఇది చాలు. నాకు 63 లక్షలకు 10 సంవత్సరాల వరకు నువ్వు శంషాబాద్ అంతా వాడుకో. అక్కడ వేరే ఏ బోర్డు ఉన్నా అన్ని కూడా మీకు నీ మాత్రమే ఉండాలి. నువ్వు తప్ప వేరేవాడు పెట్టడానికి లేదు. 63 లక్షలే. 12 కోట్ల రూపాయలు నాకు వద్దు అంటే ప్రభుత్వానికి ఎంత నష్టం? ఇక్కడ 11 కోట్ల 37 లక్షల నష్టం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు 11 కోట్ల 37 లక్షలు ప్రతి సంవత్సరం. అంటే ప్రతి సంవత్సరాలకు ఎంత? దాదాపు 111 కోట్లు. 111 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఒక శంషాబాద్నే నష్టం చేసిండు. తక్కిన వాళ్ళు అక్కడ తక్కిన అందరు కలిసి దాదాపు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు కడితే వాళ్ళు ఎవరు కట్టకుండా అదనంగా నవనిర్మాణ్ టెండర్లో ప్రస్తావించిన కింది మీడియా నిర్మించారు. విమానాశ్రయంలో అప్రోచ్ రోడ్ లేకుండా. ఇగో మీకు నంబర్ కూడా చెప్తా. నవనిర్మాణ్ ఇగో విత్ నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా నేను చెప్పా. ఇంకో ఆయన నంబర్ కూడా పెట్టుకుంటూ చూడు. ఏది? 9494300345. నన్నే కలవాలే. ఈరోజు 12 కోట్ల మైనస్ తోని నువ్వు ఎందుకు ఇస్తున్నావు టెండరు? నువ్వు దొంగవు. నువ్వు దొంగవు రేవంత్ రెడ్డి. ఇగో చెప్పింది దొంగవు. దొంగ దొరికింది ఇక్కడ ఇంకో దగ్గర.
అర్థమైందా? నీ తెలంగాణ నువ్వు దొంగతనం చేసుకున్నా, నన్ను దొంగలను చూసినాడు చూస్తున్నావు.